ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. జరిగిన మంచిది జరిగిందా లేదా అనేది మీ ద్వారా జరిగింది కాబట్టి దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరే ఒకసారి గుర్తు చేసి మరి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేటట్టు కార్యాచరణ చేస్తారని ఆశిస్తూ ఈ పెద్ద ఎత్తున మీ అందరూ కూడా వచ్చినట్టు మా చెల్లెమ్మలకు మా తమ్ముళ్ళకు కొంతమంది అక్కలు ఉన్నారు, వారికి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు కాబట్టి వారికి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మంచి వ్యవస్థలు ఏర్పాటు చేసిన మన జగన్ అన్న ఎన్నో ఆశయాలతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే విధంగా మనం అందరం ముందుకు వెళ్తున్నాము. మన వాలంటీర్స్ అందరూ ఎంతో చక్కగా అందరూ పనిచేస్తున్నారు. అదేవిధంగా మన వాలంటీర్స్ అందరూ కమ్మ వెంకటేశ్వర సపోర్ట్ చేసి ఆయన్ని మన కష్టంలో ఉన్న 50 ఏళ్ళకి ప్రతి వాళ్ళకి మనం చెప్పి వెంకటేశ్వరునికి ఓటు వేయించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర వాళ్ళు వచ్చిన తర్వాత చీరాల్లో చాలా ప్రశాంతత అనే వాతావరణం ఏర్పడింది. అందువల్ల అది మనం గుర్తుపెట్టుకొని అందరికీ అందరి సహకారాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరూ మనం 4 సంవత్సరాల క్రితం మీ పేర్లు ఏంటంటే అనుషాకి ఇప్పుడు వాళ్ళకి అనుష వచ్చింది. మనకు ఒక పిలుగు, మనకు ఒక అవార్డు కదా, సేవ నా దృష్టిలో ఎక్కడున్న ప్రతి ఒక్క వాలంటీర్ వజ్రాలే. ఎందుకంటే ఇప్పుడు మనం మీరు గమనించండి, మనం చదువుకున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి నాయకత్వంలో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆయన ద్వారా లబ్ధి పొందాం. మన చదువు విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ మీరు ఎవరు పొందలేదా? మీ చదువు ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ అందిందా లేదా? అసలు ఫీజు ఎప్పుడు పట్టుకోవడం మనకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, ఎందుకంటే మీరే ఒక నిరస్తుంది. నేను మీరే చెప్పే రోజుల్లో నాకు తెలియదు, ఫీజు సంగతి నాకు తెలియదు. అంత వాళ్ళు చూసుకునేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్ని పథకాలు ఉన్నాయండి? అమ్మఒడి నేనే మా కూతురికి 4 సంవత్సరాలు అమ్మఒడి తీసుకున్నాను. అలాగే మా అత్తకి ప్రతి మీకున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో ఏ ఒక్క లబ్ధి పొందలేకుండా ఉండేరా? ఖచ్చితంగా మీ కుటుంబాల్లో మీ తల్లి కానీ మీ నాన్న కానీ ఎవరికొకరికి ప్రతి ఒక్క లబ్ధి పొందున్నాం. మన అందరూ ఆయనకు నమస్కారం. మనకి ఆయన రుణం తీసుకోవాలి, ఖచ్చితంగా రుణం తీసుకోవాలి. ఆయన గెలిపించుకోవాలంటే మనము ఖచ్చితంగా ఈ ఎన్నికలకి మన ఉన్నప్పటికీ మన ఒకసారి ఖండిస్తామన్నమాట. ఆయనకి మనసులో ఉన్న ఏదో విధంగా పనిచేయాలి. మనకు సమయం దొరికితే వృధా చేసుకోకుండా ఖచ్చితంగా అన్నయ్య గెలిపించుకుంటే అన్న గెలుస్తారు. మీరిద్దరు మాట్లాడినప్పుడు మాత్రం మొత్తం రివర్స్ రీసౌండ్ వస్తుంది. మేము మాట్లాడినప్పుడు మాత్రం చూస్తా ఉన్నారు. అంటే మీకు అంత బలం ఉందనేది దీనికి నిదర్శనం. చాలా సంతోషం. అనుష కూడా చాలా చక్కగా చెప్పింది. ఒక వ్యవస్థని ఒక పాలసీ కోసం కొంతమంది ఉపయోగపడటం కోసం ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఏదన్నా చేయాలంటే వాళ్ళ ఇంట్లో బిడ్డలను అడుగుతా ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకును, వాళ్ళ కూతురును, ఆ కోడలను, లేదంటే అల్లును ఇది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ రోజు వాళ్ళు ఎవరిని అడగట్లా, మిమ్మల్ని అడుగుతున్నారు. అవునా కరెక్ట్? ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న కార్యక్రమం వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా మీ అందరితో పంచుకుంటున్నారా లేదా? అది మీ అందరితో ఉన్న అటాచ్మెంట్. ప్రతి కుటుంబానికి కూడా మీకు అటాచ్మెంట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ఆ కష్టంలో ఒక కుటుంబ సభ్యుల భాగస్వాములుగా మీరు కూడా అయిపోయి ఉన్నారు. ఒకవేళ కొడుకుగానో కూతురుగానో వాళ్ళు కూడా భావిస్తా ఉన్నారు.
అంత అటాచ్మెంట్ 4-5 సంవత్సరాల్లో మీ అందరూ కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా దాని సర్వీసెస్ ని ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించున్నారు. తర్వాత మనందరం కూడా వాటిని పాటిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి మనందరిది ఒకే ఆలోచన, ఆ వ్యవస్థ ఆగిపోకుండా ముందుకు సాగాలంటే మా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఎస్సీ కాలనీ సచివాలయం నుంచి సుమన్ కుమార్ గాలి వారికి అందజేస్తున్నారు. మన చైర్పర్సన్ గారు కూడా, మన వైస్ చైర్పర్సన్ గారు, మన వార్డు కౌన్సిలర్ అందరూ కూడా అభివృద్ధి ప్రజల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీ కర్తవ్యం వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం.